యెషయా గ్రంథము 6వ అధ్యాయము బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు చూడాలి. రాజ్యాలు ఉజ్జియా 800 సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనము ప్రభు ఆసనమై ఉండగా నేను చూచితిని. అది చొక్కా అంచులు దేవాలయం నుండి కొను. యెషయా దర్శనం చూస్తున్నాడు. పరలోక రాజ్యంలో ఉన్న దేవాది దేవుని దర్శనం చూస్తున్నాడు. ఆ దర్శనమే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు యెషయాతో. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. జీవోధిపతి దేవుడు, సర్వోధికారి, సృష్టికర్త, సర్వోన్నతుడు దేవుడు ఆయన. ఎంతవరకు ఆయనలో మనం జీవిస్తున్నాం, ఎంతవరకు ఆయన కృపను పొందుతున్నాం, ఎంతవరకు ఆయన ఆశీర్వాదాలు పొందుతున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఇక్కడ ఏమొచ్చినాడు? ఇక్కడ జీవాధిపతి దేవుడు, సర్వాధికారి, సృష్టికర్త, సర్వోన్నతుడు దేవుడు ఆయన. అల్పము వేగిలు లేని, ఆదిలో అంతం లేని, సమస్తము లేని సర్వాధికారి, సృష్టికర్త అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ సృష్టిలో అడుగుతున్నారు, ఆ ధనవంతుడు ఎందుకలా బాధపడుతూ వెళుతున్నాడు అని అడిగారు సృష్టి ప్రభుని. అడిగినప్పుడు అప్పుడు దేవుడు అంటున్నాడు, సూర్య వంశంలో ఒంటి దూరికి సులభము కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించిన అసంభవం ఉన్నాడు దేవుడు. ఎక్కడ మరి ఎవరు ప్రవేశిస్తున్నారు ప్రభా అని అడిగారు సృష్టి. మరి ఎవరు ప్రవేశించకపోతే ఎలాగా? ఎవరు ప్రవేశిస్తారు అన్నప్పుడు అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక చిన్న బిడ్డను మధ్యలో పెట్టి, ఈ చిన్న బిడ్డను దేవుడు ఎలా ఉండదు అలాంటి విషయంలో కలిగి నుంచి నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తూ ఉన్నాడు. చిన్న బిడ్డకి ఎలా ఉంటుంది? చాలా ఇన్నోసెంట్గా, అమాయకంగా ఉంటుంది. పాపం అంటే ఏమిటో తెలియని రీతిలో ఉంటుంది చిన్న బిడ్డ. చిన్న పిల్లడు దేవుడితో సమానం అంటారు. అందుకు ఆ చిన్న బిడ్డకి ఎలా ఉండదో అలాంటి నువ్వు కలిగి వచ్చినాయి నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు. ఇది కష్టమే, నేను కాదనలేదు. అలా ఉండడము కష్టమే. అందుకంటున్నాడు. ఎందుకంటే సాతాను గర్జించేసి మరి సంచారం చేస్తుంది. ఎవరిని ముక్కుదునా, ఎవరిని గమనించవేద్దునా చూస్తున్నాడు, ఎవరిని పాపంలో పడవేద్దుమా చూస్తున్నాడు. ఇక్కడ దానికి విడుదల చేసుకొని దేవుడిలో నీతిగా బ్రతకడము కష్టమే. అందుకంటున్నాడు. ఇక్కడ నీ మనసు నిదానముగా ఉంచడం, నీ మనసు ఏకాగ్రత కలిగి ఉంచడం, నువ్వు బ్రతకలేవు దేవుడిలో. అసత్యం అంటే లేదు. నువ్వు ప్రార్థనలో ఎక్కువగా ఉన్నప్పుడు దేవుడిని మంచిగా కంట్రోల్గా ఉంచుతాడు. ప్రార్థన తక్కువైపోయిన నుంచినే కష్టమైపోతుంది అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ మనం రోజుకి 24 గంటలు దేవుడు సమయం ఇచ్చాడు. 24 గంటలకి 10వ ముందు 2.5 గంటలు. ఆ 2.5 గంటలు దేవునికి ఎంతవరకు ఇస్తున్నాం, ఎంతవరకు ఇవ్వగలుగుతున్నాం. అక్కడ నిన్న చూస్తున్నాడు ఎదుర్కొంటా గిరియస్ గారు నా క్రిస్టియన్సీ. ఆ పాప ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదివింది, సెకండ్ ఇయర్లో వచ్చినట్టు మేడం వెళ్ళిపోయి బైబిల్ పట్టుకొని చదువుకుంటుంది. తన అక్కడికి వచ్చాడు. నాకు ఎదుర్కొంటా కనబడుతుంది అక్కడ. ఆహా, చక్కగా బైబిల్ చదువుకుంటుంది అన్నారు. వీళ్ళు పొద్దున్న లేచి నేను బైబిల్ చదువుకుంటున్నా. ఈ లోపల ఆ పాప అక్కడ ప్రార్థన చేసుకుంటుంది. మేడం అవర్షవా ఎంతవరకు మనం ప్రార్థన చేసుకుంటున్నాం? వారి తల్లిదండ్రులు చేసుకుంటున్నారో లేదో కానీ మనకు తెలియదు. కానీ ఆ అమ్మాయి ప్రార్థన చేసుకుంటుంది, బైబిల్ చదువుకుంటుంది. మనం ఎంతవరకు చదువుతున్నాం బైబిల్ రోజుకి? చాలా సంతోషపడ్డాను. అబ్బా, చిన్న బిడ్డైనా దేవుడు అందుకే ఆశ్రమిస్తున్నాడు ఆ బిడ్డ అని చెప్పి అనుకున్నాను. ఎందుకంటే ప్రార్థన వాక్యం తక్కువ కాకూడదు. ప్రార్థన వాక్యం చదవాలి, వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకోవాలి. 2.5 గంటలకు దేవుడికి పాల్గొనం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. జీవాధిపతి దేవుడు, సర్వోధికారి, సృష్టికర్త, సర్వోన్నతుడు దేవుడు అయినా ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమొచ్చినాడు? ఇక్కడ హిజ్కియా రాజపుత్రితో బాధపడుతున్నాడు. ఇప్పుడు మీద క్యాన్సర్ గడ్డ వచ్చేసింది. బాధపడుతున్నప్పుడు మంత్రి గారితో అంటున్నాడు రాజుగారు,
ఏ దేవుడు గొప్పవాడయ్యా అని అడిగాడు. యేసు ప్రభు గొప్పవాడండి అన్నాడు. మంత్రి గారు, ఆహా చాలా బాగా చెప్పావయ్యా అని చెప్పి అనేటప్పుడు కదా చుట్టుపక్కల రాజులందరూ కూడా ఈయన పలకరించడానికి వచ్చారు. నీకు బాగోలేదని కదా, ఎలా ఉన్నదని చెప్పి, అయినా నువ్వు ఇలాంటి జబ్బుగలవని ఎవరు బ్రతకరు కదా, అలాంటప్పుడు నువ్వు ఎలా దేవుడు నమ్ముకున్నావు? నా దేవుడు గొప్పవాడు, నన్ను స్వస్థపరుస్తాడు అంటున్నాడు అక్కడ. అందుకు వాళ్ళు సంతోషపడ్డారు, పలకరించడానికి వచ్చిన వాళ్ళు సంతోషపడ్డారు. ఆ నమ్మకం నీకు ఉంటే పర్వాలేదు. దేవుడు సంతోషపడ్డాడు, నా బిడ్డ నా గురించి సాక్ష్యం చెప్పాడని చెప్పి సంతోషపడ్డాడు. అక్కడ 15 సంవత్సరాలు ఆశించాడు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 15 సంవత్సరాలు ఆశ పట్టుకొచ్చాడు. ఎందుకంటే మనుషుల ప్రార్థన దేవుడే కావాలి, మనుషుల స్తుతులు స్తోత్రాలు దేవుడే కావాలి. దానికోసమే మానవుడు సృష్టించాడు దేవుడు ఈ లోకంలోకి. స్తుతుల మీద ఆధారపడే దేవుడు, స్తోత్రాల మీద ఆధారపడే దేవుడు కాబట్టి ఆ స్తుతుల కోసమే దేవుడు సృష్టించాడు మానవుడిని. ఎప్పుడైతే స్తుతులు చెల్లిస్తున్నాడో దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు మళ్ళా చుట్టుపక్కల రాజుల నుంచి నిజంగానే దేవుడు గొప్పవాడయ్యా, నీకు చాలా ఆయుష్కాలం చేశాడు నీకు అని చెప్పి సాక్ష్యం చెప్పువా, మంచం చూపించేవా అన్నప్పుడు ఇందులో చెప్పాల్సిన విశేషం నాకు అనిపించలేదు అన్నాడు. మనుషులు కదా, అవసరం తీరిపోతే వదిలేస్తాము దేవుడిని, అవసరానికే వాడుకుంటాం. ఆయన అవసరానికి వాడుకునే దేవుడు కదా, ఆయన గమనించే దేవుడు, చూసే దేవుడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. అప్పుడు యెషయాను పంపించాడు దేవుడు. సాక్ష్యం చెప్పలేకపోతున్నాడు, నువ్వు వెళ్ళి చెప్పించు అన్నాడు దేవుడు అక్కడ. ఎందుకంటే ధైర్యస్తున్నాడు దేవుడు అక్కడ. ఒకసారి నువ్వు చెప్పకపోతే రెండోసారి ఇస్తాడు, రెండోసారి నువ్వు చెప్పకపోతే మూడోసారి ఇస్తాడు, తర్వాత దెబ్బ ఒకటి తీసేస్తాడు దేవుడు అక్కడ. 3 సార్లకి టైం ఇస్తుంది అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. యెషయా వచ్చాడు, సాక్షి చెప్పావా, మచ్చ చూపించావా అన్నాడు దేవుడు అక్కడ. హిజ్కియా ఇందులో చెప్పాల్సిన విశేషం నాకు అనిపించలేదు అన్నాడు. ఆహా, ఇంతవరకు దేవుడిని ప్రేమనే చూసాం, కానీ ఇప్పటి నుంచి దేవుడిని ముఖతం చూస్తాం. అది మామూలుగా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. నీ ఆస్తులు వస్తువులు బొమ్మల రాజు నుంచి కొడుకుంటూ పోతున్నాడు, నీ బిడ్డను నమోసుగా చేసి తీసుకెళ్ళిపోతున్నాడు. ఈ రాత్రికి నుంచి చంపేస్తున్నాడు. పాపం పొరపక్క వెళ్ళినప్పుడు మరణం తంచం ఆగే ప్రసంగం లేదన్న. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే మనం గట్టి కూర్చున్నట్టు వారు, ఎందుకు పలికినట్టు వారు మనం. అందుకే అంటున్నాడు దేవుడు అక్కడ. గట్టి గులాబీ చాలా అందంగా ఉంటుంది మనలాగే, అందుకు వచ్చినట్టు చాలా అందంగా ఉంటుంది. కానీ నువ్వు దగ్గరికి వెళ్ళి ఆ పువ్వుని చూసేటప్పటికల్లా అది ఒడిలిపోయి రాలిపోతుంది. మన జీవితం కూడా ఇంకా సమయం ఉన్నది, దేవుడిని ప్రార్థిద్దాంలే, ఇంకా సమయం ఉన్నది, బయటకు చదువుదాంలే అని వరకొచ్చే ఇక్కడ కుదరదు. ఇక్కడ ఎప్పుడు ఏ సమయంలో ఏది జరగాలో అది నీకు తెలియదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. అప్పుడు ఆ సింహాసనము చంపేశాడు కదా దేవుడు హిజ్కియాని. ఆ సింహాసనాన్ని యెషయాకి కళ్ళు కనపడవు, చెవులు వినపడవు. ఆ సింహాసనాన్ని తడిపి చూస్తున్నాడు. ఇంత మంచి మహారాజు చనిపోయాడు కదా, మళ్ళా ఎలాంటి మహారాజు వస్తాడని చెప్పి ఆ సింహాసనాన్ని తడిపి చూస్తున్నాడు అక్కడ. తడిపి చూస్తున్నప్పుడు దేవుడే కదా చంపేశాడు హిజ్కియాని. యెషయా అన్నాడు, చిత్తము ప్రభు అన్నాడు. ఏ లోక సింహాసనాన్ని చూస్తున్నాడండి, పరలోక సింహాసనాన్ని చూడు. ఎందుకంటే మనకు ఏ లోకాన్ని కాదు ప్రేమించాడు, పరలోకాన్ని ప్రేమించాడు. ఏ లోకాన్ని ప్రేమించిన వాడు దేవుడికి శత్రువు అవుతాడు. పరలోకాన్ని ప్రేమించాడు, పరలోక సింహాసనాన్ని చూడన్నాడు. ఆ కళ్ళు ఒక్కసారి తెరవబడ్డాడు. యెషయా తెరవబడి చూస్తున్నాడు. ఎప్పుడైతే చూస్తున్నాడో దేవుని సింహాసనం మీద అదృష్టించున్నాడు యెహోవా దేవుడు. పక్కన 2 గలీలు ఉన్నాయి, 6 రెక్కలతో ఉన్నాయి. 2 రెక్కలతో కళ్ళు కప్పొచ్చినవి, 2 రెక్కలతో కళ్ళు కప్పొచ్చినవి, 2 రెక్కలతో ఎగురుచి ఉన్నాయి. పరలోకం దద్దరిల్లిపోతుంది, గడప కమ్ములు కదిలిపోతున్నాయి.
దేవుడు పరిశుద్ధుడు 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 గానపతి గానాలు వినబడుతున్నాయి. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు పవిత్రుడు. మరి మనం ఎలా ఉన్నాం? మన మనస్సాక్షి మనకు తెలుసు కదా. మనం ఎలా ఉన్నామో మన మనస్సాక్షి మనకు తెలుసు. యేసు ప్రభు 33 సంవత్సరాలు వయసు గలవాడే ఉండి కూడా పవిత్రుడిగా పరిశుద్ధుడిగా ఉన్నాడు ఆయన. అందుకు ఆయన పరిశుద్ధుడు. మరి ఆ పరిశుద్ధుడు నీ హృదయంలోకి రావాలంటే నీవు కూడా పరిశుద్ధంగా ఉండాలి కదా. లేకపోతే ఎలా వస్తాడు? అని రాడు కదా. తలుపు దగ్గరకే తొక్కించున్నాను, తలుపు తెరిస్తే లోపలికి వస్తాడంటున్నాడు. ఎంతవరకు తలుపు తెరుస్తున్నాడు? నువ్వు కుటుంబారాధన చేస్తున్నప్పుడు నీ భర్త భార్య బిడ్డలు కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు 4వ మనిషిగా ఆయన వస్తున్నాడు నీ దగ్గరికి. నీతో కలిసి భోజనం చేస్తాడంటున్నాడు. ఎంతవరకు ఆయనకి భోజనం పెడుతున్నావు? ఎంతవరకు నువ్వు భోజనం పెట్టగలుగుతున్నావు అక్కడ? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. జక్కయ్య వడ్డీ వ్యాపారం చేస్తున్న వాడిని ప్రజలందరినీ బాధ పెట్టేస్తున్నాడు. ఆ జక్కయ్యని గద్దించి, ఎప్పుడైతే గద్దించేటప్పుడు మారిపోయాడు ఆ జక్కయ్య, మంచిగా అయిపోయాడు. ఎందుకంటే దేవుని మాటలు జీవము జరుగు. అవి ప్రతి మనిషి హృదయంలోకి వెళ్ళినప్పుడు ఆ మనిషి మారిపోవలసిందే. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ప్రభువును చూడాలని చాలా ఆశపడుతున్నాడు, కానీ ప్రభువును చూడలేకపోతున్నాడు అక్కడ ఆ జక్కయ్య. అప్పుడు అనుకున్నాడు, నేను పాపాడుతున్నాను కదా, అందుకే దేవుడిని చూడలేకపోతున్నాడేమో. ప్రభు చేస్తున్నాడు, నేను వస్తున్నాను అన్నాడు. ఇక లాభం లేదు, నేను వేడి చెట్టుకు కూర్చుంటాను, ఎటుపక్క దేవుడు వెళ్ళినా నేను చూసేస్తాను. మరి మనకున్నదా? ఎటుపక్క వెళ్ళినా నేను దేవుడిని చూసేస్తానని మనసు నీకున్నదా? నువ్వు వాక్యంలో నువ్వు ప్రార్థనలో ఉండవచ్చుగా, ఆ మనసు దేవుడు నీకు ఇస్తాడు. ఆదివారం చర్చకు వెళుతున్నాను సరిపోతుందిలే అనుకుంటే కుదరదు. ఇక్కడ నువ్వు ఎన్నిసార్లు రోజుకు ప్రార్థన చేస్తున్నావు, ఎన్నిసార్లు నువ్వు బైబిల్ చదువుతున్నావు, అది దేవుడికి కావాలి. అప్పుడే దేవుడు మంచిగా చేస్తాడు. జక్కయ్య బాధపడుతున్నాడు కదా, నేను పాపాడుతున్నాను కదా, అందుకే నేను దేవుడిని చూడలేకపోతున్నానేమో. వేడి చెట్టు కూర్చున్నాడు, ప్రభు వస్తున్నాడు అని తెలిసి సుశుద్ధ చెప్పాడు, ఈరోజు నాతో రాకండి, నేను జక్కయ్య దగ్గరికి వెళ్తున్నాను. మరి నీ దగ్గరికి కూడా వస్తున్నాడు కదా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. టౌన్లో పిల్లలు చదువుకునేటప్పుడు చర్చి కట్టిన తర్వాత ఒక 6 టౌన్లో ఉండే వచ్చారు చర్చికి. అప్పుడు ఇల్లు ఖాళీ చేయమని చెప్పినప్పుడు ఇంట్లో అదుకునేవాడిని. 4 నెలలు టైం ఇస్తున్నాం, ఖాళీ చేయండి అన్నారు. వారు నెలలోనే ఖాళీ చేశారు. ఈ అద్దె పట్టుకెళ్ళి అక్కడ అద్దె కట్టాలి. అప్పుడు చర్చిలోకి వచ్చి, ప్రభా ఏంటి ఇలా జరిగింది అన్నప్పుడు, నువ్వు ఎక్కడికో ప్రార్థనకి వెళ్తున్నావు కదా, ప్రార్థన చూసుకుంటా, నీతో మాట్లాడుతున్నాడు అంటే ఉండక. సుసన్న గారిలో ప్రార్థన, అది ప్రార్థన చూసుకొని రాత్రి ఎప్పుడైపోతుంది, టైం అయిపోతుంది అని చెప్పి గబగబా మర్చిపోయి వెళ్ళిపోతున్నాను ఆ రూట్లో. సరిగ్గా చర్చి దగ్గరికి వచ్చేటప్పటికల్లా దేవుడు వచ్చినాడు. నా దగ్గరికి వస్తున్నావు కదా, వెళ్ళిపోతున్నావా? లేదు లేదు వస్తున్నావు ప్రభా చెప్పి గబగబా పరిగెట్టుకొని వెళ్ళి చర్చి దగ్గరికి, ప్రభా చిత్తం ప్రభా చెప్పండి ప్రభా అన్నప్పుడు నేనే ఖాళీ చేయించాను అన్నాడు ఆయన. అదేంటి, నేను 4 నెలలు ఉండాలి కదా, నేను అక్కడ ఈ అద్దె పెట్టుకెళ్ళి నేను అక్కడ అద్దె కట్టాలి కదా, మరి ఎందుకు ఖాళీ చేయించారు? మీరే ఖాళీ చేయించారంటే నేనేం జవాబు చెప్పలేను కదా ప్రభా అన్నప్పుడు, లేదు ఎందుకంటే నువ్వు చాలా కష్టపడుతున్నావు అక్కడ అద్దెంట్లో చాలా కష్టపడుతున్నావు. తెల్లవారుజాము 4 గంటలు కుళాయిలు వస్తున్నాయి, అందువల్ల పిల్లలు తయారు చేయాలి, సేవలు వెళ్ళాలి, ఇవన్నీ చేస్తున్న మూలాన్ని వాడు సుఖంగా ఉండాలి అద్దెంట్లో ఉన్నవాడు. అందువల్ల నువ్వు ఇక్కడికి వచ్చేసాయి, చర్చి దగ్గరగా వచ్చావంటే నీకు అంతా బాగుంటుంది కదా, సంఘానికి నీకు కూడా బాగుంటుంది, ఇక్కడికి వచ్చేసాయి అంటే నా పిల్లలు ఇంకా అన్నప్పుడు, అప్పుడు దేవుడు అన్నాడు వసంతకి వేసాను 48, నేను కరెంట్లో 48 పెడుతుంది, అందులో పెడతాను, నువ్వు వచ్చేసి అన్నాడు దేవుడు. అలాగే ప్రభావం చెప్పి అప్పుడు వెంటనే ఇంటికి వాళ్ళకి ఆలోచన వెళ్ళి చెప్పేశారు,
నేను వచ్చే ఫస్ట్కు నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసేసి, అమ్మా మాకు 2 నెలల టైంలో చెప్పాలి, కానీ మీరు సొంతటిగా వెళ్ళిపోతున్నారు కాబట్టి అక్కర్లేదు, వెళ్ళిపోవచ్చారు అన్నమాట. అప్పుడు అది బాగు చేయించుకోవాలి కానీ ఎంతకాలం మధ్య ఇంట్లో ఉన్నారు కాబట్టి పాడైపోయింది. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి కాంటాక్ట్ చేయండి, ఆయన చెప్పారు, ఎందుకంటే లైన్గా కట్టారు ఇల్లు గదులు, అయ్యగారు నాకు అలా కుదరదు, పిల్లలు పెద్దలు అయిపోయారు కాబట్టి ఇల్లంతా నేనే వాడుకుంటాను కాబట్టి అది బద్దలు పెట్టేసి ఒకటి హాల్ అయిపోవాలి, 3 బెడ్రూమ్లు ఉన్నాయి అని చెప్పాను. కానీ అయ్యగారు కుదురుతున్నారు, నేను పిల్లలు చేసి కట్టలేదు, అందువల్ల అలా అవ్వదు, లైన్గా ఉంటాయి గదులు అన్నారు. నేను కుదురుతాను, నేను ప్రార్థన చేస్తాను కదా, నా దేవుడు గొప్పవాడు కదా, ఎలాగైనా చేసేస్తాను నాకు అని చెప్పి ప్రార్థన చేస్తున్నాను. ప్రభా నాకు హాలు కావాలి, బెడ్రూమ్ కావాలి, మరి నువ్వే చేస్తే నేను నెల రోజుల్లో వచ్చేస్తాను ఇక్కడికి అని చెప్పన్నప్పుడు, అప్పుడు కొత్త సోఫాలోకి కనీసం అక్కడికి లారీ మీద ఇస్తే పాడుతుందని ముందుగా ఇంట్లో పెట్టాం. అప్పుడు దేవుడు దర్శనం చూపెడుతున్నాడు నాకు అక్కడ. అతనితో చెప్పేస్తాడు ఎలా జరగాలి అన్నప్పుడు, మరి సార్ ఎలాగంటున్నారు కదమ్మా అన్నాడు. సార్ అంట అవుతాను, నువ్వు చెయ్యి, నువ్వు ప్రయత్నం చెయ్యి అని చెప్పన్నాను. అప్పుడు దేవుడు దర్శనం చూపెడుతున్నాడు అంట. 3 బెడ్రూమ్లు అయిపోయి, గోడ బద్దలైపోయి, ఆరైపోయి. అప్పుడు నేను చివరి గదిలో పడుకున్నాను బెడ్రూమ్లోని. దేవుడు వచ్చేసాడు, సోఫాలోకి వచ్చి హాల్లో కూర్చున్నాడు. సోఫా కూర్చున్న తర్వాత సరిగ్గా 2 గంటలు అవుతుంది అర్ధరాత్రి. అప్పుడు నాకు మెలకు వచ్చింది. అప్పుడు ఇలా ముందు గదిలో కాళ్ళు కూర్చుంటప్పటికల్లా ప్రభు కాళ్ళ మీద కాలేసుకొని అంకి వేసుకొని కూర్చున్నాడు. ప్రభు ఎప్పుడు వచ్చావు, నన్ను పిలవచ్చు కదా, నేను వస్తాను కదా, నిద్రపోతున్నా ఉన్నాను, క్షమించాను ప్రభా, నన్ను పిలవచ్చు కదా అన్నప్పుడు పర్వాలేదు, చూడు బెడ్రూమ్ బాగున్నాయా, హాల్ బాగుందా అన్నాడు దేవుడు. చాలా బాగుంది ప్రభా, అయిపోయింది అప్పటికే, కళ్ళ దర్శనం అయిపోయింది, చాలా బాగుంది ప్రభా అన్నాడు. అయితే నేను పెడుతున్నానని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. అలాగే ఎందుకంటే మనం దేవుడిని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా ఇస్తాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, మనుషులకు సాధ్యం కానీ దేవుడికి సాధ్యమే. అందుకే మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలి, వేషధారమే ఉండకూడదు, మొక్కుబడి ప్రార్థన చేయకూడదు. మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలి. నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకంతో నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ మొదలకిస్తాడు, అక్కడ దేవుడు కార్యం జరిగిస్తాడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ దర్శనము పరలోకం అంతా దద్దరిల్లిపోతుంది. ఇక్కడ జక్కయ్య ఏం చేశాడు, ప్రభు చేశాడు, దిగిరా జక్కయ్య అన్నాడు. అన్నప్పుడు నేను పాపడుతుంది కదా ప్రభా, నేను నా దగ్గరికి ఎందుకు వచ్చావు అన్నాడు అక్కడ. ముందు తెగవయ్యా అన్నాడు అక్కడ. ఎందుకంటే యేసుప్రభు పాపుల కోసం వచ్చాడు కానీ నీతిమంతుల కోసం రాలేదు. 99 మంది నీతిమంతుల కంటే ఒక పాపం వారు మనసు పొందితే పరలోక రాజ్యంలో ఆనందం కలుగుతుంది అన్నాడు దేవుడు అక్కడ. ఇద్దరు నడిచి వెళ్తున్నప్పుడు ఇంకా దేవుడు జక్కయ్యతో మాట్లాడదాం అనుకుంటున్నాడు కానీ జక్కయ్య మాట్లాడిస్తున్నాడు ప్రభుతో.